Hi friends, welcome back to my channel. ఫస్ట్ టైం 40 సీటర్ బస్ అయితే నడుపుతున్నా. కొంచెం భయం అయితే ఉంది. రాజేంద్ర నగర్ మేనేజ్మెంట్ వాడైతే పోతున్నా. మేనేజ్మెంట్ అక్కడి నుంచి పికప్ మేనేజ్మెంట్ నుంచి మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో వాళ్ళు చెప్తారు. పేపర్ ఇట్లా రాజేస్తారు. తీసుకుపోయి చూపించుకొని మళ్ళీ ఇక్కడనే డ్రాప్ చేయాలి. 40 సీటర్ కదా, కొంచెం భయం అవుతుంది. అంటే ఎప్పుడు నడపలేదు. 28 సీటరు 22 సీటర్ నడిపిన. ఆ టర్నింగ్ల కాడ ఆడిన కొంచెం కడిగిల కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కదా బండిది. అప్పుడు ఇప్పుడు నడిపితేనేమో ఏం కాదు. మనం ఒకటేసారి సడన్గా 40 సీటర్ వెళ్తే కొంచెం టెన్షన్ ఉంటుంది. నడపచ్చు, బట్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని నడపాలంటే. స్లో పోవాలి, చూసుకోవాలి. అగ్రికల్చర్ ఇదే మేనేజ్మెంట్. అగ్రికల్చర్కి అయితే రీచ్ అయిపోయినా. అగ్రికల్చర్ మేనేజ్మెంట్లో బండిడే పెట్టిన. వాళ్ళు వస్తారంట. లంచ్ టైం చేసుకుని వస్తారో మళ్ళీ ఎట్లా వస్తారో తెలియదు. ఇక్కడ నుంచి ఏడికి వెళ్తారో అది కూడా తెలియదు. చూడాలి. సిటీలో అయితే పోవద్దు. ఇక్కడ శంషాబాద్ సైడు ఇక్కడ ఉంటే బెటర్. సిటీలో ఉంటే అంత పెద్ద బస్సు కదా, కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నా. వస్తే బాగుండు. అట్లనే లొకేషన్ కూడా ఎంత బాగుంది ఇక్కడ. వాళ్ళే వచ్చి ఎక్కుతారంట. అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇట్లా ఏం లేదు మన దగ్గర. వాళ్ళే బస్ దగ్గరికి వస్తా అని చెప్పారు. ఈరోజైతే నాకు బస్ మీద అయితే మళ్ళీ ఒక టెంపరీ వచ్చింది. మా బండిగా అయితే కిరాయిలు లేవు, చూస్తురు కదా. మొన్న ట్యూస్డే కూడా ఒక షార్ట్ వీడియో పెట్టిన. నిన్న కూడా ఖాళీనే. ఇంకా ఈరోజు నిన్న సాయంత్రం ఒకటి వచ్చింది, ఫోన్ వచ్చింది. అదే వైష్ణవి ట్రావెల్స్ వాళ్ళది. అన్న వచ్చేసి బస్ మీద పోతావా అంటే పోతాను అని చెప్పిన. 40 సీటర్ అని చెప్పిండు. ఓకే అన్న అంటే సరే ఓకే అని వచ్చేసి మార్నింగ్ వచ్చి బస్ తీసుకొని ఇక బస్సు స్టార్ట్ చేసిన తర్వాత రోడ్డు మీకు వచ్చినా కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కదా బస్సుది. అట్లా అని చెప్పేసి మనము 22 సీటరు ప్లస్ 28 సీటర్ మాత్రమే నడిపిన ఇంతవరకు. 40 సీటర్ అంటే కొంచెం పెద్దగా అయిపోయింది. అట్లా అని చెప్పేసి రెండు ఎంబడేనా. అయితే ఇంకో బస్ అయినా కూడా వచ్చిండు. ఇది అగ్రికల్చర్కి సంబంధించే ఉంది బస్. అది గవర్నమెంట్ వెహికల్. ఆయన బస్సు కూడా వస్తుందంట. ఆయన వెనకాల రమ్మంటుండు. 2 బస్సులు అడిగానని చెప్పిండు ఇప్పటిదాకా వచ్చి. లంచ్ టైంకి క్యాంటీన్కి వెళ్ళిపోయిన లోపల ఎవరేమైనా అడిగితే బస్ డ్రైవర్ అని చెప్పి తినేసి అంటుండు. అట్లా అని చెప్పేసి ఆగిన. ఇద్దరం కలిసిపోతాం, చూపిస్తాగండి. ఇంకో అన్న ఇది బస్సు. ఎప్పుడైనా సరే కొత్తగా నా బండి మీద డ్రైవింగ్ మనం పోయినప్పుడు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాం కదా. ఎందుకంటే ఏడికి పోవాలో ఎక్కడ రెగ్యులర్ రూట్ అయితే మన బండి అయితే ఓన్ బండి అయితేనే రెగ్యులర్ రూట్ ఎక్కడన్నా అక్కడ పోవచ్చు. ఒక రోడ్ మిస్ అయినా ఒక రోడ్ పోవచ్చు. కానీ కంపెనీ దాని మీద అంటే కొంచెం ఇష్యూ అవి వస్తుంటాయి. అదే చెప్పినా కదా ఇంతకుముందు. బుకింగ్ వస్తే కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతామని. జర ఫ్రీ అయిపోయినామంటే టెన్షన్ ఏముండదు, ఈజీగా నడుపుకోవచ్చు. ఒక గంట సేపు బండి మనం తెలుసుకున్నామంటే ఈజీగా నడపవచ్చు టెన్షన్ లేకుండా. డ్రైవింగ్ అంటే ఇది నాన్ ఏసీ. ఏసీలో అయితే పోతలేము, నాన్ ఏసీ కాబట్టి మొత్తం లోపల వేడి అయిపోతుంది. అందుకొంచెం గ్లాస్ ఓపెన్ చేస్తుందా, చూస్తున్నారు కదా.
మళ్ళీ అలా కూర్చోగానే అరే బాగా వేడవుతుంది అని అనుకో, మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే ఎట్లా బుకింగ్ ఉంటే అట్లా చేయాలి. మనమైతే నేనైతే ఇక్కడికి వచ్చేసిన పికప్ తీసుకొని. इधर जाएंगे बस फोन तो पाओ, उनका नंबर ले लो ड्राइवर का. నేనైతే రీచ్ అయిపోయినా ఇక్కడికి నోవోటల్ దగ్గర. ఏదో ఎగ్జిబిషన్ నడుస్తున్నట్టుంది. ఆ బస్ అయితే బస్ పెట్టేసినాడా, చాలా పబ్లిక్ వచ్చింది. వాళ్ళకి డ్రాప్ చేసి బయటకి వచ్చినాము. ఆడ పార్కింగ్కి లోపల కొని బండి కట్ అవుతలేదు అట్లా అని చెప్పేసి బయటకు వచ్చినాము. బయటకు వచ్చి మళ్ళా సిగ్నల్ దగ్గర పోయి యూటర్న్ చేసుకొని వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. చూడాలి ఆడ పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా తెలియదు. వాళ్ళైతే ఉందని చెప్పారు, లోపలికి పోయి చూడాలి. లోపలికి పోకముందే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. అన్ని బండ్లు వచ్చేసాయి. 5:15కో 5:50కో వస్తా అని చెప్పి వాళ్ళు. మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని సరే. ఫార్టీ సీటర్ నడిపిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ అయితే పెట్టండి. నేను 40 సీటర్ ఫస్ట్ టైం నడిపిన. ఇది ఇంతకుముందు చెప్పిన కదా ఇదివరకే వీడియోలో 22 సీటర్ 22 సీటర్ 24 సీటర్ అయితే నడిపిన, 28 వరకు నడిపిన. 40 సీటర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే. కొంచెం టెన్షన్ అయింది బట్ నడిపిన. మీరు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. చూసిరిగా హైచర్ 40 సీటర్. సిటీలో వద్దొద్దు అనుకుంటే సిటీలో పడ్డది. నోవోటల్ సైడ్ ఏదో ఎగ్జిబిషన్ ఏదో నడుస్తుంది సంథింగ్, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. అక్కడికి వచ్చేసి బయటకు వచ్చి మెల్లగా టీ తాగి బండి అయితే పార్కింగ్లో అయితే పెట్టేసినాం. ఇక్కడ 5:30కి ఏమో వస్తారంట వాళ్ళు. 5:30కి ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ పికప్ కాడికి పోయి పికప్ చేసుకొని డ్రాప్ చేశారు. ఓవర్ అయిపోతుంది. డ్యూటీ ఫినిష్. బండి మళ్ళీ నా పార్కింగ్లో పెట్టే లంగరస్ పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. అసలైతే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ఎగ్జిబిషన్ అయితే ఏం కాదు, పౌల్ట్రీ ఫామ్ అంట. అంటే ఫామ్ అంటే అది ఇప్పుడు కోళ్ళకు సంబంధించిన యానిమల్స్కి సంబంధించింది ఏదో సంథింగ్ ఇండియన్ లెవెల్ అయితే నడుస్తుంది అనమాట. దానికోసం అందరూ వేరే ఇతర రాష్ట్రాల నుంచి అయితే వచ్చారు. ఇంకా వాడు ఏం తీసుకుని వచ్చినాం మనం కూడా తెలియదు. మనం అయితే పికప్ అయితే వచ్చినాం. ఎగ్జిబిషన్ అయితే కాదు, పౌల్ట్రీ ఫామ్ కోసం సంబంధం ఉంటుంది. మళ్ళీ రాజేంద్ర నగర్ మార్నింగ్ ఏడైతే మనం పాయింట్ దగ్గర తీసుకొని రిసీవ్ చేసుకున్నాను, మళ్ళీ అదే పాయింట్ కాడ దింపేసిన. అయిపోయింది, డ్రాప్ అయితే అయిపోయింది. వాళ్ళ సిగ్నేచర్ ఇట్లా తీసుకున్నా. మేము మెల్లగా వెళ్తే ఇక బండి ఆడ పెట్టేసి పార్కింగ్లో పెట్టి మళ్ళీ వెళ్ళిపోయినా అనుకో. మాకొంచెం ముందు బండి వెళ్ళి ఉండే, కానీ ఆ బండి ఇప్పుడు లేట్ మాకన్నా తర్వాత వచ్చింది. షాక్ అవుతున్నా బండి. ఇప్పుడు మేము హైటెక్ సిటీ పోయింది పౌల్ట్రీ రీసెర్చ్ కోసం అయితే పోయినాము. ఏమైంది డాక్టర్ అన్న ఇలా రీసెర్చ్ చేసుకొని వచ్చేసి డ్రాప్ చేసి అందులో లోపల పోయిన తర్వాత దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. చిన్న రోడ్డుని ఈ బండి ఇంత పెద్ద బండి కడుగాదేం కాదు. ఒకసారి 2 సార్లు ఇంటర్వ్యూ తీసుకొని
మళ్ళీ అక్కడ వేసుకుని తీసుకొచ్చిన బండి పాపం నేను ఇబ్బంది పడుతున్నా. మేము మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ లెక్క కనిపిస్తుంది కదా, చీకటి ఉవ్వలేడు. బండి వచ్చినంటే కార్ వచ్చినట్టే ఇక ఆగమే, బండి దింపాలి ఇక రోడ్కి మొత్తం గడ్డిలోకి పోవాలి. బండి చూసి అంత పెద్ద ఉన్నది. రోజుకి వచ్చేసిన మార్నింగ్ 8 నుంచి పోయినాను, ఆడికి వచ్చేసిన పాయింట్ కాడికి. బండి లోపల తీసుకుంటే కాదా బండి పెట్టేసి పోవడే. గ్యాంగ్ మొత్తం వీనే ఉంది ఇక. చాలా రోజుల తర్వాత వచ్చిన వీడియోలోకి అయితే చలి కొనుక్కుతున్నాం. ఇక లైన్ అయితే బండ్లు పెట్టేసాము, ఇంకా వస్తాయి ఇప్పుడు ఒకటి 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 వస్తాయి ఉంటాయి ఇక బండ్లు. ఆ బండి నడిపింగ్స్ సినికి స్టార్టింగ్స్.